Hello everyone. Free body diagrams and equilibrium concept మీద two rollers problem. Okay, so ఇక్కడ మనకి two rollers ఇచ్చారు of weights 4000 newtons and 2000 newtons, rest on two inclined planes. So ఒక inclined plane ఏమో 60 degrees, other inclined plane ఏమో 45 degrees with horizontal. సో ఇలా టూ ఇంక్లైన్ ప్లేన్ మీద ఈ టూ రోలర్స్ ఏబి రెస్ట్ అవుతున్నాయి. దే ఆర్ కనెక్టెడ్ బై ఏ బార్ ఆఫ్ నెగ్లిజిబుల్ వెయిట్. సో ఈ సెంటర్స్తో ఈ రెండు రోలర్స్ సెంటర్స్కి ఒక బార్తో కనెక్ట్ అయి ఉన్నాయి. బార్ ఆఫ్ నెగ్లిజిబుల్ వెయిట్ అన్నాడు అంటే బార్లో మనం వెయిట్ కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఫైండ్ ద ఫోర్స్ పీ టు బీ అప్లైడ్ టు రోలర్ బీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోలర్ బీ మీద ఫోర్స్ పీ అనేది విత్ వర్టికల్ 60 degrees యాంగిల్ చేసేలా అప్లై చేశారు. ఈ ఫోర్స్ పీ అంటే రోలర్ బీ మీద అప్లై చేసిన ఫోర్స్ పీ సిస్టమ్ని ఈక్విలిబ్రియంలో ఉంచుతుందని చెప్తున్నారు. ఓకే, సో ఫైండ్ ద ఫోర్స్ పీ టు బీ అప్లైడ్ టు ద రోలర్ టు హోల్డ్ ద సిస్టమ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకే, సో మనం ఫస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి అంటే ఈ రోలర్ ఏకి రోలర్ బీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఓకే, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడానికి నేను ఆల్రెడీ ఇక్కడ ఏ ఓరియంటేషన్లో అయితే ఇచ్చారో సేమ్ ఓరియంటేషన్లో నేను ఇట్లా రోలర్స్ని డ్రా చేశాను. ఓకే, ఎందుకంటే సేమ్ ఓరియంటేషన్లో నేను ఎందుకు డ్రా చేశానంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, సో అందుకని సేమ్ ఓరియంటేషన్లో నేను ఈ రెండు రోలర్స్ని సెపరేట్ చేసి ఇట్లా డ్రా చేశాను. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనం ఫస్ట్ వెయిట్స్ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ రోలర్ ఏ వెయిట్ సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ ఎంత? రోలర్ ఏ వెయిట్ 4000 newtons. నెక్స్ట్ రోలర్ బి వెయిట్ 2000 newtons. సో సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ 2000 newtons. ఓకే, సో ఇక్కడ నేను బి అని రాస్తున్నాను, ఇక్కడ ఏ అని మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ రోలర్ ఏ ఈ ఇంక్లైన్ సర్ఫేస్తో ఇక్కడ కాంటాక్ట్లో ఉంది చూడండి, ఇక్కడ కాంటాక్ట్లో ఉంది. ఓకే, సో ఈ ఇంక్లైన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఈ ఇంక్లైన్ సర్ఫేస్ నుంచి ఈ రోలర్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే, ఇంక్లైన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా అంటే నార్మల్ రియాక్షన్ కదా, సో ఇక్కడ వచ్చే రియాక్షన్ ఇలా వస్తుందన్నమాట. ఇలా వస్తుంది అంటే ఈ సర్ఫేస్కి 90 degreesలో ఓకే నార్మల్గా రియాక్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ని 1 అనుకుందాం, ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ని 2 అనుకుందాం. ఓకే, సో అందుకని ఇక్కడ రియాక్షన్ R1. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంక్లైన్ సర్ఫేస్ హారిజాంటల్తో 60 degrees చేస్తుంది, ఇక్కడ 90 degrees. ఓకే, అంటే అప్పుడు ఈ ఫోర్స్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 30 degrees చేస్తుంది. ఓకే, ఇంక్లైన్ సర్ఫేస్ హారిజాంటల్తో 60 degrees చేస్తుంది కాబట్టి ఇక్కడ 90 degrees కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 30 degrees అయిపోతుంది. ఓకే, సో R1 హారిజాంటల్తో 30 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రోలర్ బి ఈ ఇంక్లైన్ సర్ఫేస్తో పాయింట్ 2 దగ్గర కాంటాక్ట్లో ఉంది. సో ఇంక్లైన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా అంటే ఈ ఇంక్లైన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఇలా ఓకే ఇలా పర్పెండిక్యులర్గా ఇంక్లైన్ సర్ఫేస్ నుంచి రోలర్ బి మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే, సో ఆ రియాక్షన్ ఇది R2 కూడా హారిజాంటల్తో సమ్ యాంగిల్ చేస్తుంది. ఎంత యాంగిల్ చేస్తుంది ఇక్కడ చూడండి, ఇది ఇంక్లైన్ సర్ఫేస్ హారిజాంటల్తో 45 degrees చేస్తుంది, కానీ మనకు కావాల్సింది ఈ ఫోర్స్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుందని. సో ఇక్కడ 90 degrees కాబట్టి ఇక్కడ 45 degrees కాబట్టి ఇక్కడ కూడా 45 degrees వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇక్కడ ఇచ్చేశారు, అది కూడా మార్క్ చేద్దాం. ఎక్స్టర్నల్ ఫోర్స్ పి డైరెక్షన్ చూడండి, 4th quadrant వైపు ఉంది, యారో మార్క్ అటువైపు లేదు, 3rd quadrant వైపు ఉంది యారో మార్క్. ఓకే, సో ఇది విత్ వర్టికల్ మనకి యాంగిల్ ఇచ్చారు, ఎంత యాంగిల్? 60 degrees ఇచ్చారు. ఓకే, విత్ వర్టికల్ 60 degrees ఇచ్చారు. అండ్ ఈ ఫోర్స్ పి డైరెక్షన్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎటువైపు ఉంది? డైరెక్షన్ ఎటువైపు ఉంది? 3rd quadrant వైపుగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇవి అయిపోయాక ఈ బార్లో ఏముంటుంది? ఎయిదర్ టెన్షన్ ఆర్ కంప్రెషన్ ఉంటుంది.
ఓకే, మనం డిఫాల్ట్గా టెన్షన్ తీసుకుందాం. అంటే విత్ రెస్పెక్ట్ టు రోలర్ ఏ అవే ఫ్రమ్ రోలర్ ఏ తీసుకోవాలి టెన్షన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు రోలర్ బి అవే ఫ్రమ్ రోలర్ బి తీసుకోవాలి టెన్షన్. అంటే మీరు ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయ్యి డైరెక్షన్ తీసుకోవాలి. ఓకే, మీరు ఆ బార్లో టెన్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ రిప్రజెంట్ చేస్తుంటే ఏ నుంచి ఎవేగా రిప్రజెంట్ చేయండి టెన్షన్ టీ. ఓకే, బి నుంచి రిప్రజెంట్ చేస్తుంటే బి నుంచి ఎవేగా రిప్రజెంట్ చేయండి టెన్షన్ టీ. ఓకే, సో టీ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 15 degrees చేస్తుంది. సో టీ హారిజాంటల్తో 15 degrees చేస్తుంది. ఓకే, సో ఇంకేమైనా ఫోర్సెస్ ఉన్నాయా చూస్తే? ఇంకా రియాక్షన్ పెట్టేసాం, వెయిట్స్ రిప్రజెంట్ చేసేసాం, టెన్షన్ రిప్రజెంట్ చేసాం, ఎక్స్టర్నల్ ఫోర్స్ పీ రిప్రజెంట్ చేసాం. సో అన్ని ఫోర్సెస్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఫర్ రోలర్. అంటే ఫస్ట్ నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినట్టే ఏ రోలర్ నుంచి సాల్వ్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేయాలి అంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏ రోలర్ మీద ఉన్నాయో ఆ రోలర్ని సాల్వ్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకు? రీజన్ ఏంటి అంటే ఈ రోలర్ ఏకి మీరు అబ్జర్వ్ చేస్తే అన్నోన్ ఫోర్సెస్ ఏమున్నాయి? T1 R1 ఒకటి ఉంది. సో మనకి 2 అన్నోన్స్ ఉన్నాయి. అంటే మన దగ్గర 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఈ 2 అన్నోన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి సఫిషియంట్. అదే మీరు రోలర్ బి ఫస్ట్ తీసుకుంటే రోలర్ బి మీద అన్నోన్ ఫోర్సెస్ T, P అండ్ R2 3 ఫోర్సెస్ అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి. మన దగ్గర 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్సే ఉన్నాయి కాబట్టి ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి ఈ 3 ఫోర్సెస్ని సాల్వ్ చేయడానికి 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సఫిషియంట్ కాదు. సో అందుకని ఫస్ట్ తక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏ రోలర్ మీద అయితే ఉన్నాయో ఆ రోలర్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. ఈ రెండు ఏంటి, ఇంత క్లియర్గా మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేయగలిగితే అసలు ఇక్కడే మార్క్స్ స్కోర్ చేసేసుకోవచ్చు. ఓకే, మంచి ఇంప్రెషన్ పడుతుంది ఎగ్జామ్లో ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి. ఓకే, సో హెడ్డింగ్ కూడా పెట్టాలి, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ రోలర్స్ ఏ అండ్ బి. ఓకే, సో ఇలా హెడ్డింగ్ పెట్టేసి నీట్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసి నెక్స్ట్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఆఫ్ రోలర్ ఏ. సో ఫస్ట్ తక్కువ ఫోర్సెస్ రోలర్ ఏ మీద ఉన్నాయి కాబట్టి రోలర్ ఏని ఫస్ట్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఫస్ట్ ఈ రోలర్ మీద యాక్ట్ అయ్యే అన్ని ఫోర్సెస్ ఒకటే పాయింట్ నుంచి వెళ్తున్నట్టు మనం కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేయాలి. ఓకే, సో రోలర్ సెంటర్ నుంచి 4000 న్యూటన్స్ ఇలా డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. 4000 న్యూటన్స్ డౌన్వర్డ్స్. నెక్స్ట్ టెన్షన్ టీ 4th క్వాడ్రంట్లో ఉంది. టెన్షన్ టీ 4th క్వాడ్రంట్ విత్ హారిజాంటల్ అది యాంగిల్ 15 degrees చేస్తుంది. నెక్స్ట్ R1, మీరు R1 లైన్ ఆఫ్ యాక్షన్ చూస్తే ఫస్ట్ క్వాడ్రంట్ వైపు ఉంది. ఓకే, సో R1 లైన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ క్వాడ్రంట్ వైపు విత్ హారిజాంటల్ R1 30 degrees చేస్తుంది. ఓకే, సో ఈ 3 ఫోర్సెస్ మనం కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ రిప్రజెంట్ చేశాక రిజాల్వ్ చేసుకోండి. ఇంక్లైన్డ్గా ఉన్న ఫోర్సెస్ని రిజాల్వ్ చేయాలి. R1 ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి R1 హారిజాంటల్ కాంపోనెంట్ R1 cos 30 అవుతుంది. R1 వర్టికల్ కాంపోనెంట్ R1 sin 30 అవుతుంది. ఓకే, T హారిజాంటల్ కాంపోనెంట్ T cos 15 అవుతుంది. ఎందుకంటే ఆ ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ తీసుకోవాలి రిజాల్వ్ చేయడానికి. ఓకే, T వర్టికల్ కాంపోనెంట్ T sin 15 అవుతుంది. ఓకే, సో వన్స్ ఇలా రిజాల్వ్ చేశాక ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయండి. ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇది అప్లై చేసి హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో హారిజాంటల్గా ఏ ఫోర్సెస్ ఉన్నాయో చూడండి. R1 cos 30 ఒకటి ఉంది, ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. సో అంటే R1 cos 30. నెక్స్ట్ T cos 15 ఉంది, ఇది కూడా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది. సో అందుకని ఇది కూడా ప్లస్ T
కాస్ 15. ఇంకా హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ సిగ్మా Fy ఈక్వల్ టు 0. వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏమున్నాయి చూడండి. R1 sin 30 వర్టికల్గా ఉంది. R1 sin 30 వర్టికల్గా ఉంది, అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో అందుకని ప్లస్ తీసుకున్నాను. T sin 15 డౌన్వర్డ్స్ ఉంది, సో మైనస్ అయిపోతుంది. మైనస్ T sin 15 మైనస్ 4000 ఈక్వల్ టు 0. సో మైనస్ T sin 15 మైనస్ 4000 ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ని ఇలా రాసుకోండి. R1 sin 30 మైనస్ T sin 15 ఈక్వల్ టు 4000. ఇది ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 1. ఇలా ఈక్వేషన్స్ రాయడానికి రీజన్ ఏంటి అంటే ఈ 2 ఈక్వేషన్స్ మనం మాన్యువల్గా సాల్వ్ చేయాల్సిన పని లేదు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి సాల్వ్ చేయాలంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఏ ఫార్మాట్లో ఉంటుంది అని ఫస్ట్ తెలుసుకోవాలి. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో a1x ప్లస్ b1y ఈక్వల్ టు c1, a2x ప్లస్ b2y ఈక్వల్ టు c2. ఓకే, ఈ ఎక్స్వైస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ a1 b1 c1 a2 b2 c2లు ఏంటంటే ఎక్స్వైకి ఉండే కోఎఫిషియంట్స్. ఓకే, ఇక్కడ ఎక్స్వైస్ ఏమైపోతాయి మన ఈక్వేషన్లో? r1 t అయిపోతాయి. సో ఫస్ట్ ఈక్వేషన్లో r1 t ఏ ఆర్డర్లో అయితే రాస్తామో సెకండ్ ఈక్వేషన్లో కూడా r1 t సేమ్ ఆర్డర్లో రాయాలి. ఓకే, అంతేకాకుండా ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ r1 రాసి సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్ t రాస్తే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ఆర్డర్లో అయితే మనం అన్నోన్స్ క్యాలిక్యులేట్ చేసి అన్నోన్స్ రాస్తామో సెకండ్ ఈక్వేషన్లో కూడా అదే ఆర్డర్లో రాయాలి. అండ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఈక్వల్ టు తర్వాత ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో మోడ్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఆన్ పక్కన మోడ్ బటన్ని 3 times ప్రెస్ చేయండి. 3 times ప్రెస్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ కింద 1 నెంబర్ అలాట్ అయి ఉంటుంది. సో 1 ప్రెస్ చేయండి. 1 ప్రెస్ చేస్తే మనం ఇక్కడ 2 అన్నోన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 2 అని ప్రెస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ a1 అడుగుతుంది. a1 అంటే ఏంటంటే ఇక్కడ కాస్ 30. ఓకే, కాస్ 30 ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. నెక్స్ట్ b1 అడుగుతుంది. b1 అంటే ఏంటంటే కాస్ 15 ఇక్కడ. ఓకే, కాస్ 15 మళ్ళీ ఈక్వల్ టు c1 ఎంత? 0 ఉంది ఇక్కడ. సో 0 మళ్ళీ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. a2 అడుగుతుంది, అంటే ఇక్కడ sin 30 సెకండ్ ఈక్వేషన్లో sin 30. b2 ఎంత? ఇక్కడ ఈక్వేషన్లోనేమో మనకి డిఫాల్ట్గా ప్లస్ ఉంది, కానీ మనకు వచ్చిన ఈక్వేషన్లోనేమో మైనస్ ఉంది. సో అందుకని మనం మైనస్ ఇవ్వాలి. మైనస్ sin 15 ఈక్వల్ టు c2 వాల్యూ 4000 ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఫస్ట్ వాల్యూ ఏదైతే వచ్చిందో అది ఫస్ట్ అన్నోన్ అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ అన్నోన్ ఏంటి? r1. సో r1 ఈక్వల్ టు 5464.1 న్యూటన్స్. మళ్ళీ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. టీ ఎంత వచ్చింది? టీ వాల్యూ మైనస్ 4898.97 న్యూటన్స్. ఓకే, ఈ మోడ్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి అంటే మీరు మళ్ళీ ఈక్వల్ టు ప్రెస్ చేస్తుంటే అది కంటిన్యూ అవుతుంది. మోడ్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి అంటే మోడ్ ప్రెస్ చేసి 1 ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టెన్షన్ వాల్యూ మైనస్ వచ్చింది. మనం సింప్లిఫై చేస్తే టెన్షన్ వాల్యూ మైనస్ వచ్చింది. కానీ మనం ఈ బార్లో విత్ రెస్పెక్ట్ టు రోలర్ ఏ ఏం తీసుకున్నాం? టెన్షన్ అని తీసుకున్నాం. మనకు వచ్చిన వాల్యూ మైనస్ ఉంది అంటే ఆ బార్లో యాక్చువల్గా టెన్షన్ లేదు, కంప్రెషన్ ఉందని అర్థం. ఓకే, కానీ మనం ఈక్వేషన్లో టెన్షన్ తీసుకున్నాం కాబట్టి మీరు ఇంతే ఉంచేయండి. ఓకే, మనం అది మెన్షన్ చేయొచ్చు. ద యాక్సియల్ ఫోర్స్ ఇన్ ద బార్ ఈజ్ కంప్రెషన్ అని మెన్షన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ రోలర్ బీకి సాల్వ్ చేస్తున్నప్పుడు కూడా మనం మైనస్సే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, మనం ప్లస్ వస్తే ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్లస్ వచ్చినప్పుడు ఎప్పుడు డౌట్ రాదు ప్లస్సే ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తామని. కానీ మైనస్ వస్తే మైనస్ సబ్స్టిట్యూట్ చేయాలా ప్లస్ సబ్స్టిట్యూట్ చేయాలని డౌట్ వస్తుంది. సో మైనస్ వచ్చినా కూడా మైనస్సే సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఇది రోలర్ ఏకి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి కాంక్రెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ r1 వాల్యూ అండ్ బార్లో ఉండే టెన్షన్ వచ్చింది. ఓకే, మనం ఈ p వాల్యూ కనుక్కోవాలి అంటే రోలర్ బీకి కాంక్రెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేసి సాల్వ్ చేయాలి. ఓకే, సో రోలర్ బీకి ఇప్పుడు కాంక్రెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేద్దాం. ఓకే,
concurrent force system for roller B. ఓకే, రోలర్ బీ మీద చూడండి, వెయిట్ డౌన్వర్డ్స్ ఉంది. ఫస్ట్ వెయిట్ డౌన్వర్డ్స్ ఉంది 2000 న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ R2 లైన్ ఆఫ్ యాక్షన్ సెకండ్ క్వాడ్రంట్ వైపు ఉంది. ఓకే, సెకండ్ క్వాడ్రంట్ వైపు R2 లైన్ ఆఫ్ యాక్షన్ సెకండ్ క్వాడ్రంట్ వైపు ఉంది ఇలా. సో ఇది R2 హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 45 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, R2 హారిజాంటల్తో 45 డిగ్రీస్ చేస్తుంది. నెక్స్ట్ టెన్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ కూడా సెకండ్ క్వాడ్రంట్ వైపే ఉంది, కానీ టెన్షన్ హారిజాంటల్తో 15 డిగ్రీస్ చేస్తుంది. సో టెన్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఇది T, ఇది విత్ హారిజాంటల్ 15 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ P, ఫోర్స్ P లైన్ ఆఫ్ యాక్షన్ థర్డ్ క్వాడ్రంట్ వైపు ఉంది. ఫోర్స్ P వర్టికల్తో 60 డిగ్రీస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫోర్స్ P లైన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ క్వాడ్రంట్ వైపు ఉంది. ఫోర్స్ P ఇక్కడ ఈ ఎండ్లో వర్టికల్తో చేస్తుంది అంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ 60 డిగ్రీస్ అవుతుంది, కానీ మనకి హారిజాంటల్తో కావాలి కాబట్టి ఇక్కడ 30 డిగ్రీస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫోర్స్ P విత్ హారిజాంటల్ 30 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, ఇది చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఇక్కడ వర్టికల్తో 60 డిగ్రీస్ ఇచ్చారు అని చెప్పి మీరు వర్టికల్తో P cos 60 P sin 60 అని రాసేస్తే మిస్టేక్ అయిపోతుంది. ఓకే, సో వర్టికల్తో ఇచ్చారు, మనం హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ తీసుకుంటాం కాబట్టి ఈ 60 ఇలా మనం లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తే ఆల్టర్నేట్ యాంగిల్ ఇక్కడ 60 అయితే ఇక్కడ 60 అయిపోతుంది. ఓకే, సో P విత్ హారిజాంటల్ 30 డిగ్రీస్ అయిపోతుంది. ఓకే, సో ఇలా కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేసుకున్న తర్వాత ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయండి. ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, ప్రతిదీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా మెన్షన్ చేస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అదే. ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సింపుల్గా సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అని రాసేస్తూ ఉంటారు, కానీ ప్రతిదీ మెన్షన్ చేయాలి. ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఓకే, సో ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటి? సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే R2 TP అన్నీ నెగిటివే ఉన్నాయి. అంటే ఎక్స్ కాంపోనెంట్ R2కి ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. Tకి ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. Pకి ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. సో మైనస్ 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 ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో అందుకని నేను మూడింటికి ప్లస్ వేసేస్తున్నాను. ఓకే, సో R2 cos 45, ఇక నేను ఇక్కడ ఏం రిజాల్వ్ చేసి చూపించట్లేదు. R2 cos 45 అవుతుంది హారిజాంటల్ కాంపోనెంట్. Tకి cos 15 అవుతుంది, ప్లస్ T cos 15. ఓకే, ప్లస్ P cos 30. ఓకే, మూడింటికి యాక్చువల్గా మైనస్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది సెకండ్ క్వాడ్రంట్లోనే ఉంది, ఇది సెకండ్ క్వాడ్రంట్లోనే ఉంది, థర్డ్ క్వాడ్రంట్లోనే ఉంది. సో సెకండ్ క్వాడ్రంట్లో థర్డ్ క్వాడ్రంట్లో ఫోర్స్ ఎక్స్ కాంపోనెంట్ నెగిటివ్ కాబట్టి ఈ మూడింటికి నెగిటివ్ 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 ఈక్వల్ టు 0 అవుతుంది. సో నెగిటివ్ 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 ఈక్వల్ టు 0 అన్న, పాజిటివ్ 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 ఈక్వల్ టు 0 అన్న సేమే. సో అందుకని 3 పాజిటివ్ తీసుకున్నాను. సో ఇందులో మనకి T వాల్యూ ప్రీవియస్గా తెలుసు. సో R2 cos 45 ప్లస్ T వాల్యూ మనకి ఎంత తెలుసు? -4898.97 -4898.97 cos 15 ప్లస్ P cos 30 ఈక్వల్ టు 0. సో R2 cos 45 ప్లస్ P cos 30 మైనస్తో ఉన్నది ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది. 4898.97 cos 15 ఈక్వల్ టు 4732. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఫోర్సెస్ సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నాయి. సో సెకండ్ క్వాడ్రంట్లో y అనేది నెగిటివ్ పాజిటివ్ వస్తుంది. ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో y అనేది నెగిటివ్ వస్తుంది. ఓకే, సో ఈ రెండు ఫోర్సెస్కి R2 sin
45 ప్లస్ టీ సైన్ 15. ఓకే, R2 సైన్ 45 అవుతుంది, ఎందుకంటే R2 హారిజాంటల్తో 45 డిగ్రీస్ చేస్తుంది, టీ ఏమో 15 డిగ్రీస్ చేస్తుంది. సో R2 సైన్ 45 ప్లస్ టీ సైన్ 15. పీ ఏమో థర్డ్ క్వాడ్రంట్లో ఉంది, దీనికి నెగిటివ్ అయిపోతుంది కాంపోనెంట్. సో మైనస్ పీ సైన్ 30 మైనస్ 2000 ఈక్వల్ టు 0. సో ఇది మైనస్ పీ సైన్ 30 మైనస్ 2000 ఈక్వల్ టు 0. మనకు ఆల్రెడీ టీ వాల్యూ తెలుసు. సో R2 సైన్ 45 ప్లస్ టీ ప్లేస్లో మైనస్ 4898.97 సైన్ 15. ఓకే, మైనస్ పీ సైన్ 30 మైనస్ 2000 ఈక్వల్ టు 0. సో R2 సైన్ 45 మైనస్ పీ సైన్ 30 ఇటువైపు ఉంచేసి ఈ వాల్యూని 2000ని ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే రెండు ప్లస్ అయిపోతాయి. సో సింప్లిఫై చేస్తే 4898.97 సైన్ 15 ప్లస్ 2000 3267.94 3267.94. సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ టూ ఈక్వేషన్స్లో అన్నోన్ సేమ్ ఆర్డర్లోనే ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. R2P. సో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి మనం సాల్వ్ చేద్దాం. అన్నోన్స్ టు A1 cos 45, B1 cos 30, C1 4732, A2 sin 45, ఇక్కడ B2 మైనస్ సైన్ 30 అవుతుంది, మైనస్ సైన్ 30, C2 3267.94. సో ఫస్ట్ వచ్చిన వాల్యూ R2 అవుతుంది. R2 ఈక్వల్ టు 5379.4 న్యూటన్స్. ఈక్వల్ టు ప్రెస్ చేస్తే P వచ్చేస్తుంది. సో P ఈక్వల్ టు 1071.76 న్యూటన్స్. సో మనల్ని అడిగింది P వాల్యూ. ఓకే, సో P వాల్యూ 1071.76 న్యూటన్స్. సో చాలా ఇంపార్టెంట్ మోడల్. నీట్గా ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసుకోగలిగితే అప్పటికే మనకి ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసుకున్నాక ఈచ్ రోలర్కి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేస్తే మనకి చాలా క్లియర్గా ఏ ఫోర్సెస్ ఏ క్వాడ్రంట్లో ఉన్నాయి, ఎలా రిజాల్వ్ అవుతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో న్యూమరికల్స్ వేరైనా ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర వేరే ఏదైనా వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్తో ఇదే మోడల్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే.